మొత్తానికి నన్ను అప్పుడప్పుడు పిలిచి కాస్త టీజ్ చేస్తుంది. ఎందుకంటే బిగినింగ్లో పనికిరాడు అని అన్నాను కదా, కాబట్టి కక్ష సాధింపు ధోరణిలో నన్ను అప్పుడప్పుడు టీజ్ చేస్తూ ఉంది. టీజ్ చేస్తుంటే సీటికి మాటికి పిలుస్తుంది, వెళ్ళాలి. సరే నేను సిల్క్ స్మిత్తో కాస్త నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి వస్తూ ఉంటే క్రాంతి కుమార్ ప్రొడ్యూసరు, చాలా ఫైర్ బ్రాండ్ కదా క్రాంతి కుమార్, ఏంటయ్యా ఏంటి దాంతో, ఏంటి అంతసేపు మాట్లాడతావు దాంతో అన్నాడు. అదంటే నేను దగ్గరికి వచ్చి ఏం లేదండి, ఒక సినిమాలో ఇట్లా జరిగింది, ఆ సినిమాలో నేనేమో తప్పించానని ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి, అది ఇదేనంటే అవన్నీ ఇక్కడ మాట్లాడబాకండి అది ఇది అన్నాడు. చిరంజీవి వచ్చాడు పక్కనే, తమ్ముడు ఏంటని అన్నాడు. చిరంజీవితో కూడా ఇది సంగతి అని చెప్పాను. చిరంజీవితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ పిలిచింది, పిలిస్తే వెళ్ళా. సీన్ చదువుతానన్నారు ఇందాక, చదవకుండా వెళ్ళిపోయారేంటి అని అంది. సరే సీన్ చదువుతాను వినండి అని సీన్ చదివా. ఆ సీన్ చదివేటప్పుడు ఆ సీన్లో చిరంజీవిని ఈవిడ్ని చాచి లెంపకాయ కొడతాడు, అది ఉంది, అది చదివా. చిరంజీవి కొడతాడా నన్ను, ఎందుకు అంది. సీన్లో ఉందండి కంటెంట్, అది రైటర్ రాసింది, డైరెక్ట్ యాక్సెప్ట్ చేసినటువంటి సీను, నెమ్మదిగా కొట్టమని చెప్పండి అంది. సరే చెప్తానమ్మా అన్న తర్వాత మళ్ళీ చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమిటి మాట్లాడుతుంది, అన్నగారు మీరు కాస్త సేవ్ చేయాలి, నన్ను టీచ్ చేస్తుంది, ఇలా చెప్పాను చిరంజీవి మిమ్మల్ని కొడతాడు అంటే నెమ్మదిగా కొట్టమని అని అంటుంది, అది ఇదని చెప్పా. సరే ఈ విషయం చిరంజీవి వెళ్ళి క్రాంతి గారికి చెప్పాడు. క్రాంతి గారికి చెప్తే నేనంటే క్రాంతి గారికి చాలా ఇష్టం, ఎందుకంటే తెలుగు పండిట్గా అసోసియేట్గా వచ్చాను కాబట్టి నేనంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవాడు ఆయన. సరే చిరంజీవి ద్వారా మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ క్రాంతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత షార్ట్ రెడీ చేశారండి. ఆ సీన్లో ముందు డైలాగులు అయిపోయిన తర్వాత ఈ కొట్టే షాట్ వచ్చింది. కొట్టే షాట్ వచ్చేసరికి చిరంజీవి ఏం చేశాడు, మరి కావాలని చేశాడు లేకపోతే అనుకోకుండా తగిలిందో, లాగా ఒకటి కొట్టేసరికి ఇక్కడ తగిలింది అమ్మాయికి, తగిలి అమ్మో అని కూలబడిపోయింది. కూలబడిపోయి లైట్స్ అన్నీ ఆఫ్, పిన్ డ్రాప్ సైలెన్స్ సెట్లు. ఆ తర్వాత ఉడుకులను తెచ్చి ఆవిడికి మర్దన చేసి చిరంజీవి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని చేయబట్టుకొని సారీ అని చెప్పి ఇదంతా చేస్తే అప్పుడు మళ్ళీ సెట్ రైట్ అయిందనమాట. పగ తీర్చుకున్నారండి. పగ తీర్చుకోవటం కాదు, ఇప్పుడు ఆర్టిస్టు చేయాలి కదా. ఇప్పుడు బిగినింగ్లో ఒక పెద్ద ఆర్టిస్ట్ గురించి, చాలా పెద్ద హీరో అయ్యాడు ఒక ఆయన గురించి డివి నరసరాజు గారు ఏమన్నారు తెలుసండి, అతను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హీ వాజ్ జస్ట్ ఏ క్లే అంటే మట్టి ముద్ద. ఆ మట్టి ముద్దని కేవీ రెడ్డి గారు ఆ మట్టి ముద్దని పిసికి నీళ్లు కలిపి అందులో రాళ్ళు గిళ్ళు అన్నీ ఏరి ఆ మట్టిని మెత్తగా తయారు చేసి దానికి ఒక షేప్ తెచ్చి దానికి ఒక రూపం ఇచ్చి చేస్తే కేవీ రెడ్డి గారు ఆయన గొప్ప నటుడు అయ్యాడు అని చెప్పారు. సో బిగినింగ్ వచ్చేటప్పుడు రా మెటీరియలే మీకు ఎందుకు, పెద్ద నటులు స్టేజ్ మీద అద్భుతంగా చేసేటటువంటి నటులు సినిమా దగ్గరికి వస్తారు, వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కెమెరాకి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఆ రెస్ట్రిక్షన్లో యాక్ట్ చేయాలి. స్టేజ్ మీద అలా కాదు కదా, స్టేజ్ మీద ఇటు నుంచి అటు నుంచి ఇటు వాళ్ళు ఇష్టానుసారంగా అంగ విన్యాసం చేస్తారు. మనం క్లోజప్ పెట్టామనుకోండి ఎక్కువ కదలటానికి వీల్లేదు కదా. సో ఈ సినిమా అనేది ఒక టెక్నిక్, ఆ టెక్నిక్ వంట పట్టించుకున్న వాళ్ళు బెటర్ ఆర్టిస్టులు అవుతారు. ఓకే. సో క్లోజప్ పెడితే ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉండేది సిల్క్ స్మిత. అందులో అప్పట్లో ఆరిఫ్లెక్స్ మిచెల్ కెమెరాల్లో అందంగా ఉండటం కోసం ఫిల్టర్స్ వేసేవాళ్ళు, ఆ లెన్స్కి తగ్గ ఫిల్టర్స్ వేసేవాళ్ళు, ఇంకా అందంగా కనిపించింది సిల్క్ స్మిత. ఈ విధంగానండి
అమ్మాయికి అసలు అమ్మాయి హీరో కన్నా అమ్మాయిది పోస్టర్ మీద పెద్ద బొమ్మ వేసేవాళ్ళు. ఆ పోస్టర్ చూసి ఎగబడేవాళ్ళు యూత్ అంతా. యూత్ ఏంటి జనాలు కూడా, సినిమా ఎంటర్టైన్మెంట్ కదా. సో ముసలోళ్ళు, మధ్య వయస్కులు, యూత్ ఎగబడి సినిమాలు చూశారు. ప్రతి సినిమాలో అమ్మాయి ఉండటమే. అలాగా ఒక 20 years వెళ్ళిందండి అమ్మాయి. ఏంటంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం అసలు ఎంత సంపాదిస్తుందో, ఎంత వస్తుందో, ఏమవుతుందో కూడా తెలియనటువంటి రోజులు.